నమస్కారం 99 న్యూస్ కు స్వాగతం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమ్మవారి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు వార్టి శ్రీహరి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వెంగళరావు నగర్ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మట్టాదాయం విజయ్ కుమార్, కమ్మవారి రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్, అదేవిధంగా ఎన్నికల ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ దయాన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వెంగళరావు నగర్ ఏజీ కాలనీలో 7991 బూతుల్లో డోర్ డోర్ ప్రచారం నిర్వహించారు. ఏజీ కాలనీ వాసులు మరియు కాలనీ పెద్దల్ని, కాలనీలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని కలుసుకొని నవీన్ యాదవ్ కి మద్దతు తెలపాలని హస్తం గుర్తుపై ఓటేసి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించుకుని నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని ఏజీ కాలనీ ప్రజలతో అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కమ్మ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, సత్తెపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితర ముఖ్యులు పాల్గొన్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. మనం బతకడం గొప్ప పని కాదు, మనం బతుకుతూ 10 మందిని బతికించడం గొప్ప పని. ఈరోజు మనం బతకడం కాదు, 10 మంది బతికించే విధంగా ఆలోచన చేస్తా ఉన్నాం. కొత్త కోపాన్ని కాదు పుట్టలే, ఇంటికి కోడలు వస్తే పేరు ఆడగాలే, మన ఇంట్లో ఎవరైనా పోతే కూడా వాళ్ళ పేరు తీసేయలే. కోపాన్ కార్డు లేని జీవనం. ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో 28 రాష్ట్రాలలో లాంగ్ బియ్యమే కోపన్ షాపులలో వేస్తాం, ఫేర్ ఫ్రై షాపులలో. ఒకటే ఒక రాష్ట్రం సన్నబియ్యం వేసే రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న, ఉత్తమ్ గారి రాష్ట్రం. ఖచ్చితంగా దీన్ని మనం మెసేజ్ పాస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ కలగలుగుతాం. నవీన్ని మీరు ఈజీగా కలగలుగుతారు, నాలాంటి మంత్రిని ఈజీగా కలగలుగుతారు, ముఖ్యమంత్రి గారిని కలగలుగుతారు. గతంలో ఆ సంస్కృతి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు, ఎదురు చెప్పే పరిస్థితి లేదు. మనం విఘ్నతగా ఖచ్చితంగా మన ఓటు విలువైంది. ఆ విలువైన ఓటును ఎక్కడ కూడా విలువ లేకుండా చేయకుండా విలువైన ఓటుని విలువగా చేసుకొని పని తీసుకోవాల్సింది. మళ్ళీ కూడా ఓటేసి గెలుస్తాం, నేను పోయి నా మినిస్టర్ క్వార్టర్లో కూర్చుంటా, నవీన్ భాయ్ వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు, ఈ మట్టభాయ్ ఆయన కాన్స్టిట్యూన్సీలో కూర్చుంటాడు అంటే కాదుగా. ఖచ్చితంగా మేమంతా సర్దుపడి కూర్చుంటే కాదు, మేమందరం కలిసి ఇచ్చిన మాట కట్టుబడి ఉండే విధంగా మళ్ళీ ఒకసారి పిలవండి. గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇదే స్థానం నిలబడి నవీన్ని పట్టుకొచ్చి వీళ్ళందరూ మీకు పనిచేశారు కాబట్టి వీళ్ళ మాట మీరు వినాలి అనే విధంగా కార్యక్రమాలు తీసుకుంటానికి థ్యాంక్ యూ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసుఫ్గూడ డివిజన్ లో మైనార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కరీం కావ్య పాల్గొన్నారు. ఫీజీ దేశానికి చెందిన 86 ఏళ్ల ఓ వ్యాపారవేత్త వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినా ఇప్పటికీ క్యాబ్ నడుపుతున్నారు. ఇలా వచ్చిన డబ్బులతో ఆయన ఏటా ఇండియాలోని 24 మంది పేద బాలికలకు చదువు చెప్పిస్తున్నారు. తన పిల్లల పేద ఆడపిల్లలకు చదువు చెప్పిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఆయన ఆశిస్తున్నారు. భారత్ నుంచి వలస వెళ్లిన ఆయన తండ్రి 5 పౌండ్లతో ఈ వ్యాపార సామ్రాజ్యం నిర్మించడం గమనార్హం. I thought if I can help other girls to achieve their dream, that's amazing. We own airport duty free shop. Oh, nice. We own 13 jewelry shops called Proud Jewelers. We own 6 Burger King restaurants. We own local newspaper Fiji Times. We have 4 supermarkets. Oh, wow. We wholesale, retail, perfume, liquor, wine, spirits, Akai, Pentex, Nike. నక్సలిజం ఎంత నీచమైంది. అమాయకమైన యువతికి మెదడును బ్రెయిన్ వాష్ చేసి ఆమెను కఠినమైన నక్సలైట్లుగా మార్చారు. పోలీసులు ఆమె తలపై లక్షల బహుమతి ప్రకటించారు. అమిత్ షా నక్సలైట్ల కోసం లొంగిపోయే విధానాన్ని ప్రవేశపెట్టగా ఆ యువతి అమిత్ షాకి ధన్యవాదాలు తెలిపి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇప్పుడు దేశంలో నక్సలిజం వేగంగా నిర్మూలించబడుతుంది. నక్సలిజాన్ని నిర్మూలించడం అంటే యువతను సరైన మార్గంలో తీసుకువెళ్లడమే. बोलो बेटा. बोलो बेटा. బీజేపీ నేత పేరు కొండా విశ్వేశ్వర రెడ్డి. నిన్న బస్సు యాక్సిడెంట్ జరిగిన చేవెళ్లలో లోక్సభ స్థానం ఎంపీ ఈయన.
ఒక ఎంపీగా తలుచుకుంటే ఎప్పుడో చేవెళ్ల వికారాబాద్ రోడ్డు పునరుద్ధరించి ఉండేవాడు. కానీ ఈయన ఆలోచన ప్రకారం మంచి రోడ్లు ఉంటే ప్రజలు వేగంగా వాహనాలు నడిపి యాక్సిడెంట్లు బాగా చేస్తారు. అందుకే మంచి రోడ్లు కాకుండా గుంతలు గుంతలు ఉన్న రోడ్లు ఉంటేనే ప్రజలకు మంచిదని ఈయన ఆలోచన. గత 11 ఏళ్ల నుండి ఈయనే ఈ రోడ్డు ఉన్న లోక్సభ స్థానానికి ఎంపీ. 2014 బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిచాడు. 2019లో కాంగ్రెస్ లో జంప్ అయ్యి గెలిచాడు. 2024లో బీజేపీలో జంప్ అయ్యి గెలిచాడు. ఈయన మాటలు వింటూ ఉంటే 2029 ఎంపీ పదవిలో ఉన్నంత కాలం ఈ రోడ్డు పనులు జరగకుండా ఇలాగే ఉంచేస్తాడేమో. నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే రోడ్లు బాగలేవు, అసలు రోడ్ల నుండి దారుణం అనిపిస్తుంది. అంత పొద్దున అసలు బస్సుకు పోయినందుకు ఇట్లా అయిందేమో, ట్రైన్ కోతే బతుకుతుండ్రేమో అనిపిస్తుంది. ఉదయమే ట్రైన్ కోయింటే బతుకుతుండ్రా, 3 ప్రాణాలు నాకైతే ఏం చెప్పాలనిపిస్తలేదు. కానీ రోడ్లు మంచిగా ఉంటే బాగుంటుండే, ప్రాణాలు నిలబడుతుండే. 3 కాకుండా ఇంకా 20 మంది ప్రాణాలను అందరివి నిలబడుతుండే అన్నట్టుగా. అదొక్కటే ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే తొందరగా రోడ్లని సరిగా చేయమని చెప్తున్నా. ఇక్కడ నుండే కాదు కదా, వేరే వాళ్ళకి అందరికి నేను చెప్పేది ఒక్కటే, రోడ్లు సొంతంగా ఫస్ట్ రోడ్లన్నీ మంచిగా చేయండి అంతే. నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నదాన్ని ఈ ఓంకర్ తింకర్ హైవేని కొన్ని షార్ప్ కార్నర్స్ అఫెక్ట్ చేసాను. కానీ ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నేడు వెంగళరావు నగర్ డివిజన్లోని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘవయ్య దయాన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెంగళరావు నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ మట్టా దయాన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే మట్టా రాఘవయ్య దయాన్, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ, గజ్వేల్ మాజీ జడ్పీ చైర్మన్ సరిత ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వెంకటరావు నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.